మాట కాదు. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్తే నేషనల్ మీడియా పర్టికులర్గా సినిమాల గురించి రాసే సైట్స్ అన్నీ కూడా చెప్తుంది ఏంటంటే ఆఫ్టర్ పవన్ బాలయ్య జాయిన్ ది రేస్ ఫర్ సనాతన ఫిలిమ్స్ అని. ఇది సనాతన రేస్లో బాలయ్య ప్రవేశం. మీరు అంతకుముందు శాసనసభలో మాట్లాడిన కొన్ని మాటల ద్వారా మెగా ఫ్యామిలీ కొంత కష్టం కలిగించడము, దాన్ని ఉపేక్షించడం, ఆ దశ అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ అఖండ వచ్చిన తర్వాత ఐ ఆమ్ ది ఒరిజినల్, మిగిలిన వాళ్ళందరూ డూప్లికేట్ అని, నా సనాతనమే ఒరిజినల్, మిగిలిన వాళ్ళది డూప్లికేట్ అని. నిజానికి బీజేపీ వాళ్ళు కూడా భయపడే స్థాయిలో ఈ సనాతనం ఏంటనే ఒకవైపున వరి అవుతున్న పరిస్థితి. ఈరోజు ఇండియా టుడేలో అనుకుంటా పెద్ద స్టోరీ ఇచ్చారు వాళ్ళు. బాలయ్య చేస్తేనే అది పండుతుంది, ఆ స్థాయిలో ఇంకెవరన్నా చేస్తే జనం భయపడతారు, సినిమాలు మారిపోయినాయి, ఇప్పుడు ఒక విధంగా కాస్త టెక్నికల్ వాల్యూస్ లేకపోతే కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్స్, లవ్ ఇలాంటి వాటితో సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు చాలా వైలెంట్ ఫిలిమ్స్ తీసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ కామెడీ వైపు లేకపోతే లవ్ ట్రాక్ వైపు నడుస్తుంటే, ఒక్క బాలయ్య మటుకు ఆయన నడుస్తుంటే వాహనాలు ఎగిరిపోతాయి, ఆయన వస్తుంటే తలలు తెగిపడుతుంటాయి. ఈ స్ట్రీక్, ఈ అఖండ స్ట్రీక్ అనేది ఒక బాలయ్య మటుకే కంటిన్యూ చేయగలుగుతున్నాడు. ఆయన ఆరా అటువంటిదని వాళ్ళు పెద్ద స్టోరీ రాస్తున్నారు. ఇటువంటి స్టోరీస్ మొత్తం నేషనల్